ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసాక నిజంగానే లవ్ ఇస్ బ్లైండ్ అని అంటారు. లవ్ ఇస్ బ్లైండ్ ఓకే మరి ఎంతరా మరి ఎంత వామ్మో ఒకసారి జంటని చూడండి. 20 ఏళ్ల పడుచు పిల్లకి 60 ఏళ్ల ముసలోనికి పెళ్లి చేశారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పాపం ఈ అమ్మాయి ఏ జన్మలో చేసుకున్న పాపమో ఏమో గాని ఇలాంటి వాడికి ఇచ్చి కట్టబెట్టారు చూడండి. ఎంత కష్టాల్లో ఉన్నా కూడా పోయి మరీ ఇలాంటి ముసలోడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని మీకు అనిపిస్తుంది కదా. ఇలాంటి పెళ్లి చేసిన వాళ్ళ పేరెంట్స్ కి ఫస్ట్ బుద్ధి లేదు. ఇలాంటి కొన్ని ఇష్టం లేని పెళ్లిళ్ళ గురించి మీరు ఇప్పుడు చూడబోతున్నారు. పాపం ఇంట్లో వాళ్ళు బలవంతానికి పెళ్లి చేశారో ఏమో గాని పెళ్లి కూతుర్ని ఒకసారి చూడండి. ఆ పెళ్లి కొడుకు గులాబ్ జామున్ తినిపిద్దామని నోటి దగ్గర పెడుతుంటే ఆ అమ్మాయి ఎలా చూస్తుందో చూడండి. ఈ అమ్మాయికి ఆ పెళ్లి కొంచెం కూడా ఇష్టం లేనట్టే కనిపిస్తుంది కదా. ఆ పెళ్లి కూతురు చూపుల్లోనే అర్థమవుతుంది వాడంటే తనకి అస్సలు ఇష్టం లేదని. పాపం పెళ్లి కొడుకు అయిపోతాడు. తర్వాత మరో ఇంకో బ్లైండ్ మ్యారేజ్ ని చూడండి. రే మావా మరి ఇంత దారుణమేంట్రా. ఈ వీడియో చూస్తుంటే పక్కనే బ్లాక్ అండ్ వైట్ షో ని చూస్తున్నట్టు ఉంది కదా. పాపం ఆ అమ్మాయి చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. కానీ ఆ పెళ్లి కొడుకు చూడండి చుక్కర్లో చీకట్ల ఎంత నిగనగలాడిపోతుండో. ఏం కర్మరా బాబు, పోయి ఇలాంటి పెళ్లిలు ఎలా చేస్తారా. చూసే మన వ్యూవర్స్ బేజారైపోతున్నారు. ఫ్రెండ్స్ మనం ఈ మధ్య చాలా వరకు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాము. ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళని లేపేయడం. ఎంతైనా పేరెంట్స్ మీరు ముందు జాగ్రత్తగానే ఆలోచించి ఇలాంటి పెళ్లిళ్ళు చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కామెంట్ లో తెలియజేసి మీకు మ్యారేజ్ అయ్యిందో లేదో ఖచ్చితంగా తెలియజేయండి. చూద్దాం ఎంతమంది ఇలా బలైపోయారో అని. అలాగే నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్ ఆడది అంటేనే దేవత. అలాంటి ఈ గొప్ప అమ్మాయి గురించి ఒక్క మాటలో చెప్తాను వినండి. చెప్పు. ప్రేమలో ఓడిపోయి రోడ్లపై పిచ్చి పట్టి తిరుగుతున్న ఒక ప్రేమికుడిని ఈ అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ అబ్బాయిని ప్రేమించడమే కాకుండా తనని తీసుకొచ్చి ఎంత మంచిగా మార్చేసిందో చూడండి. తను చూపెట్టిన ప్రేమకి ఆ అబ్బాయి మంచిగా మారిపోయి తనని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి మనసు ఎంత గొప్పదైతే ఇలా రోడ్లపై తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి మహారాజును చేస్తుంది. ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పటికీ ఇలాగే నిండు నూరేళ్లు కలిసి ఉండాలని మనం కోరుకుందాం. ఫ్రెండ్స్ ప్రపంచంలో ఇలాంటి మంచి అమ్మాయిలు కొందరుంటే మరి కొందరు చెడ్డ అమ్మాయిలు ఉన్నారు. చూస్తారా? ఈ వీడియోని క్లియర్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడున్న కిలాడి మామూలుది కాదు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే మొగుడుతో డివోర్స్ తీసుకుంటుంది. అలా డివోర్స్ తీసుకోవడమే కాకుండా తన మొగుడు నుంచి డబ్బులు తీసుకోవడం కోసం కోర్టుకు వెళ్లి కేసు వేస్తుంది. అలా కేసులో గెలిచిన ఈ కిలాడి డబ్బులని చూడండి ఎలా నవ్వుతూ తీసుకుంటుందో. తన ముఖంలోనే అర్థమవుతుంది ఎంత సంతోషం ఉందో. ఇలాంటి అమ్మాయిలే ఫేక్ పెళ్లిలను చేసుకొని నెల తిరగక ముందే వాళ్ళతో గొడవలు పెట్టుకొని డివోర్స్ కి అప్లై చేస్తారు. ఎందుకో అర్థమైంది కదా. ఇలా డివోర్స్ తీసుకుంటే నష్టపరిహారం వస్తుంది కాబట్టి అది వాళ్ళ బ్రాడ్ మైండ్. ఇది మామూలుది కాదు ఫ్రెండ్స్. ఇలా వీడొక్కడినే మోసం చేయలేదు. ఇది సంవత్సరంలో ఒక 4-5గురినైనా ఇలా పెళ్లి చేసుకొని మోసం చేస్తూనే ఉంది. బాయ్స్ మీరు కేర్ఫుల్ గా ఉండాలనే ఇలాంటి వీడియోలు మీకోసం చేస్తున్నాను. దయచేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరు తప్పుగా అనుకోకుండా ఈ వీడియోని అందరికి వెళ్లే విధంగా షేర్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.